స్కూల్ పిల్లలకు గానీ, కాలేజ్ స్టూడెంట్స్ గానీ డిఫరెంట్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్ అయితున్నాయి. స్నాటింగ్ బేసిక్‌గా ఏంటంటే, ఒక పౌడర్‌ని గట్టిగా లోపల లాగడంని స్నాటింగ్ అంటారు. సో, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ స్కల్, బ్రెయిన్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. సో, అడిటివ్ ఏం చేస్తుంది అక్కడెళ్ళి లంగ్స్‌లో హోల్ చేయడము, ఆ బ్లడ్ వెసెల్స్‌ని బ్రేక్ చేయడము, దానివల్ల లంగ్ నుంచి బ్లడ్ కక్కడం. ఫర్ ఎవ్రీ ఇయర్ 3.23 లాక్ మెంబర్స్ ఇండియాలో చనిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సో, టీబీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇండియాలో మెజారిటీ పీపుల్ ఈ స్పిట్టింగ్ హైజీన్ అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. రీసెంట్‌గా ఒక స్టడీ చేశారు. శానిటేషన్ వర్కర్స్‌లో హెపటైటిస్ బి, ఏ, టీబీ ఎక్కువ ఉంటది నార్మల్ పాపులేషన్ కన్నా. ఎందుకు? టీబీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ఫెక్షన్స్ హెయిర్ నుంచి సోవర్ అన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే పీజియన్స్ నుంచి కొంచెం విన్నా సార్ నేను. ఇలా రెక్కలు కొట్టినప్పుడు రిలీజ్ అవుతది. అది మనం బ్రీత్ చేసినప్పుడు వెళ్ళి లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. పీజన్ బ్రీడర్స్ లంగ్ అని. అంటే ఎవరైతే పీజన్స్ పెంచుతారో వాళ్ళల్లో కామన్. పీజన్స్‌ని ఎవరికైనా ఫుడ్ వేస్తే వాళ్ళకి జైలు అవుతది. నేను చూసిన అంటే సమ్మర్లో కొందరికి ఎట్లంటే నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. అంటే ఎట్లా సార్ అది అలర్జీ వలన అవుతా లేకపోతే వేరే కండిషన్స్ ఉండొచ్చు? సో హాట్ డ్రై ఎయిర్ బ్రీత్ చేసినప్పుడు కొంతమందికి నోస్లో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అది గట్టిగా బ్రీత్ చేసి పగులుతుంది. సో ఎనాఫైలాక్సిస్ ఏంటంటే ఆ సబ్స్టెన్స్ మన బాడీకి టచ్ అవ్వగానే వితిన్ ఫ్యూ మినిట్స్ మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతుంది, మన బీపీ పడిపోతుంది, డ్రో కోల్పోతారు. అంత డేంజర్. మనకు పీనట్ వల్ల మెయిన్గా యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ పీనట్ వల్ల మెయిన్ అలర్జీస్ ఉన్నాయని చెప్పింది. అంటే మన దగ్గర కూడా కొందరికి ఉన్నాయంట. కొన్నిసార్లు మనం కళలు గుర్తుంటాయి. అవును, అది రెమ్ స్లీప్ కళలు. నాన్ రెమ్ స్లీప్లో ఎప్పుడైతే మనం లేస్తామో కళలు గుర్తుండవు. మనం 1 అవర్ స్లీప్ తగ్గితే 4 అవర్స్ పడుతుందండి నార్మల్ చేసుకోవడానికి. సో ఇండియా డెఫినెట్గా డయాబెటిక్ క్యాపిటల్. ఒకటి ఏంటంటే మన డైట్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి. మనకేంటి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి. అవును, షుగర్ ఫ్రీ అని రాస్తాడు. అవును, ఇంకా మాల్టోడెక్స్ట్రిన్ రాస్తాడు, అది కూడా షుగర్. రిఫైన్డ్ ఆయిల్ కూడా ఒక మేజర్ రీజన్. సో ఈ రెండిటి వల్ల స్లీప్, ఫుడ్, ఫ్యాట్ ఇవన్నీ కనెక్షన్. ఒక్కదానికి ఒక లీడ్ చేసి ఆ సైకిల్లో పడ్డాక మంచి, బయటికి రావడం కష్టం. అంటే ఇప్పుడు నిద్రలో మాట్లాడతారు సార్, జనరల్గా మాట్లాడతారు, అరుస్తారు, లేకపోతే కొంతమంది మూవీలో చూస్తూ ఉంటాం నడుస్తారని చెప్పి కూడా చూపిస్తారు. అసలు ఏం సార్ నిజంగా ఏం జరుగుతుంది ఆ టైంలో?